రేవంత్ సర్కార్ మీద పెను సంచలనమైనటువంటి ఆరోపణే చేసుకొచ్చారు. ఎవరు? ఆ, అరవింద్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు అరవింద్. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ 3 నెలల కాన్సెప్ట్లో వచ్చేటప్పటికి ఎక్కడా కూడా అవినీతి కాన్సెప్ట్ ఇంకెక్కడ రాలా. పని చేసుకుంటూ పోతున్నారు. అదేదో మహిళలకి బస్సు ఫ్రీ, ఇప్పుడేదో 500కే గ్యాసు, ఇప్పుడే ఆ కరెంటుకి సంబంధించినటువంటిది ఇది నడుస్తున్నది. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చేటప్పటికి 2000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అంటూ అరవింద్ ఆరోపణ. అది కూడా కోమటిరెడ్డి మీద ఆరోపణ. అక్కడ ఈయన రేవంత్ వచ్చేటప్పుడు కోమటిరెడ్డి ఏమి కాపాడుకున్నాడు అంటే వాళ్ళలో చిచ్చు పెట్టే ఉద్దేశం. ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చినాడు కదా, తెలుసు వాళ్ళకి ఎట్ట చిచ్చు పెట్టాలి. రేవంత్ని వ్యతిరేకించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళంతా కూడా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని కాదే. అయితే ఇప్పుడు రేవంత్ ప్రత్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి వీళ్ళందరితో కలుపుకొని వెళ్ళిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు కనుక ఈ టైంలో ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తే ఆటోమేటిక్గా దారికి వచ్చేస్తుంది. అంటే రేవంత్ కూడా ఏమి ఇబ్బంది పెట్టడు. రెండో పక్కన వచ్చేటప్పటికి అసలైనటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి 2000 కోట్లు అంటే ఈ 3 నెలల్లోనే కోట్ల రూపాయలు తినేశాడు అన్నటువంటిది కీలకమైన అంశం అవుతుంది.